రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దారుణమైన ఓటమి చవి చూడటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దాకా ఒకంత ఎమోషన్కి గురై ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అమర్నాథ్ అనే నేను లెట్స్ డు కుమ్ముడు. రోజా అనే నేను బావుడిగో నమస్కారం. టేస్ట్ వచ్చాడు చేసుకో. అంబటి రాంబాబు అనే నేను ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. 175కు 175 వైనాట్ అని 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్. 2019లో మీ అందరు కూడా ఆయన ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేస్తుంటారు, ఒకసారి రివైండ్ చేసుకోండి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. బుల్లమ్మకు నేనంటే చాలా ఇదంటే ఇది. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎంత గురువారప్ప. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఈ యాదవులందరూ మంచోళ్ళ. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మాజీ శాసనసభ్యులకు, లబ్బి వెంకట స్వామి గారికి, యువ నాయకులు చంద్రమౌళి గారికి, అలాగే జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ. 11 సంవత్సరాలలో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసిన. ఏం మనిషి అయ్యా కదా, చాలా సౌమ్యుడు. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్నే. ఈ 11 సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 1 రూపాయిని ఇంటికి తీసుకొని పోయినది కూడా లేదు. అమ్మ దుర్మార్గులారా. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? కొన్ని సోషల్ మీడియా ట్రోలింగ్ బాగా జరుగుతుంది. గుండె గీచుకుంటారు, మేసం గీచుకుంటారు, ఎప్పుడు గీచుకుంటారు అంటూ కూడా మీ మీద బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటారు సార్? ఇప్పుడు గుండు గీచుకుంటానని చెప్పలేదు కానీ మేసం చెప్పు, ఏదో అయితే తీర్చుకుంటానన్నాను, తప్పనిసరిగా తీర్చుకుంటాను. ఇవే తగ్గించుకుంటే మంచి. ఆపుకోలేకపోతున్నాను రా. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి సాంబో రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి.
పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. నోరేసుకుని పడిపోయే మంత్రి ఆర్కే రోజాను నగరి ప్రజలు నోరు మూయించారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చరిత్రలో ఇంత ఘోర పరాభవం, ఘోర అవమానం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా? వై నాట్ 175? ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్ ఈవెన్ పిఠాపురం, వై నాట్? నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది? నవరత్నాల్లాగా నవ ఎమ్మెల్యేలు అలాంటి పరిస్థితి ఇప్పుడు. నవరత్నాల్లాగా నవ ఎమ్మెల్యేలు అలాంటి పరిస్థితి. మండదా అక్క. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.